వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒక వ్యక్తి ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వాళ్ళు ఒక ఉన్నత స్థితిలోకి వచ్చినప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించారు, లేదంటే ఒక ప్రధానమంత్రి అయ్యారు, లేదంటే చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఒక గవర్నర్ అయ్యారు. చూడటానికి మనకి ఏమనిపిస్తుందంటే చాలా ఈజీగా వాళ్ళు ఆ పదవిని సంపాదించుకున్నారు అనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఎంత కృషి చేసి ఉంటారు అంటే ఈ ఒక ముఖ్యమంత్రి స్థాయిలోకి రావాలంటే. అలాగే జస్టిస్ సూర్యకాంత్ అసలు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఈరోజు మరి నియమించబడ్డారు. ఆయన 2027 ఫిబ్రవరిలో వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తారండి. అసలు ఎవరి జస్టిస్ సూర్యకాంత్ అంత ఈజీయా అంటే భారతదేశపు సుప్రీం న్యాయస్థానం ఏంటి, సుప్రీంకోర్టు హైయెస్ట్ న్యాయస్థానం ఏది, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే న్యాయస్థానం యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ పదవి రావాలంటే ఎన్ని సంవత్సరాల కృషి ఉందో ఒకసారి చూద్దాం. ఆయన 1962వ సంవత్సరంలో పుట్టారండి. హర్యానాలో ఫిబ్రవరి నెలలో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన తర్వాత ఆయన డిగ్రీ 1981లో ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. 1984వ సంవత్సరంలో ఆయన లా కంప్లీట్ చేశారండి. లా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ మొదలుపెట్టి 17 సంవత్సరాల పాటు ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2001లో హర్యానా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్గా హర్యానా గవర్నమెంట్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా 17 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా అంటే 15 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత హర్యానా గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్గా 2001లో నియమించబడ్డారండి. 2001లో నుంచి అక్కడి నుంచి 3 సంవత్సరాల పాటు ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్న తర్వాత హర్యానా హైకోర్టు 2004వ సంవత్సరంలో హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించబడ్డారండి. మళ్ళీ అక్కడి నుంచి 2004 నుంచి 2018 అంటే ఎన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాల పాటు ఆయన హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారండి. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న తర్వాత 2019లో హిమాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 15 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా ఉండి అక్కడ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమించబడ్డారండి. దాంట్లో 1 సంవత్సరం కాలం పాటు హైకోర్టు అంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత 2019లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2019 నుంచి 2025 6 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రకరకాల బెంచీల్లో ఉంటూ ఆయన రకరకాల తీర్పులు ఇస్తూ ఆయన ఈ యొక్క అంటే 6 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న తర్వాత 2025 నవంబర్ 24వ తారీఖు నుంచి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించబడ్డారండి. ఈయన 2027 ఫిబ్రవరి వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తారు. మనం అది బిజినెస్లో టాటాలు అవ్వచ్చు, బిర్లాలు అవ్వచ్చు, ముఖేష్ అంబానీ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు పెద్ద ట్రంప్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఒక జీవితం త్యాగం చేసి వాళ్ళు బహుశా అంటే ఫ్యామిలీ విషయాలు ఎన్నో త్యాగం చేయవలసి వస్తుందండి. అది ఎన్ని ఫంక్షన్లు మిస్ అయ్యి ఉంటారు వాళ్ళు, ఎన్ని అంటే కార్యక్రమాలు, వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్లు వాళ్ళు త్యాగం చేయాలి. వాళ్ళ యొక్క అది కష్టాన్ని మర్చిపోవాలి. ఇలాగా చేస్తేనే కానీ ఈ పొజిషన్ రారండి. ఇది సుమారు 40 సంవత్సరాల కృషి వలన అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని మంచి పేరు సంపాదించి ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలో నుంచి ఇంతవరకు ఉన్నత స్థాయిలో అంటే సుప్రీం న్యాయవాద వృత్తిలో ఫస్ట్ పొజిషన్లో అంటే మొట్టమొదటి వ్యక్తిగా హర్యానా నుంచి ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నుకోబడ్డారు. ఈయన మొదటి వ్యక్తి మాట హర్యానాలో ఈ ఉన్నత స్థితిలో వచ్చినటువంటి న్యాయవాద వృత్తిలో. నిజంగా అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నమాట ఇది.
అంత ఈజీ కాదు, డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా ఏదన్నా పదవి కానీ, లేదంటే డబ్బులు సంపాదించడం కానీ, ఏదన్నా ఒక వృత్తి నైపుణ్యంలో కానీ పేరు ప్రఖ్యాతులు రావాలంటే అహర్నిశలు కష్టపడాలి, కొన్ని త్యాగాలు చేయాలి, కష్ట సుఖాలన్నీ మర్చిపోవాలి. అన్నీ కూడా త్యాగాలు చేసిన వాళ్ళకే ఇటువంటి పదవులు కానీ, డబ్బులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ రావడానికి అవకాశం ఉంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.